హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. సో 2 days నుంచి పబ్ ఇష్యూ, మన కల్పిక గారు ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏం జరిగింది? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కరెక్ట్ అని చెప్తున్నారు, లేదు అక్కడ చాలా ఇష్యూ చేశారని మనం న్యూస్లో చూస్తున్నాము. అసలు ఏం జరిగిందనేది తన అడిగి తెలుసుకుందాము. హాయ్ కల్పిక గారు. హలో. సో క్లిప్పింగ్స్ ఇవన్నీ ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? మాకు అసలు ఏం అర్థం కావట్లేదు, మీరే చెప్పాలి. బ్యాక్ స్టోరీ ఏం లేదు. నేను యూజువల్గా నా బర్త్డే ఉన్నప్పుడు బర్త్డే మంత్ అని చెప్పి ఎవ్రీ డే ఐ సెలబ్రేట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక ఎన్జిఓకి వెళ్ళడం కానీ, ఒక చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళడం కానీ, గోయింగ్ టు టెంపుల్, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అక్వైంటెన్సెస్, కొలీగ్స్, అందరితో. సో ఐ మేక్ ష్యూర్ ఐ గివ్ అ ప్రాపర్ మంత్ ఫర్ మై బర్త్డే. అలా 27th Mayకి నా బర్త్డే జరిగింది. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ డే. 29th ఆ బ్యాండ్ అమృతం అనేది దే వర్ ప్లేయింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ 2-3 months బ్యాక్. అక్కడ వెళ్ళడం జరిగింది, ఒక 1 hour కోసం వెళ్ళడం జరిగింది. బట్ ఐ కుడెంట్ ఎంజాయ్ మచ్ బికాస్ ఎక్కువసేపు నేను లేకుండే. సో దే మెసేజ్ మీ సెయింగ్ యూఆర్ ఇన్వైటెడ్ అండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి, వీఆర్ ప్లేయింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సో నేను ఐ థాట్ ఓకే 29th ఐ వాస్ ఫ్రీ. ఒక 2-3 hours వెళ్ళి చిల్ అయ్యి వద్దాం అనుకొని, బికాజ్ ఐ లవ్ మ్యూజిక్ డాన్స్ అంటే పిచ్చి నాకు. సో అక్కడ వెళ్ళడం జరిగింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అకంపెనీడ్ విత్ మీ. హీ వాజ్ ఆల్సో విత్ మీ. వీఆర్ హ్యావింగ్ ఫన్ అట్ హోమ్. డ్రెస్ ఆడుకుంటూ ఉన్నాము. సో సర్లే రెడీ అయ్యాము కదా, ఎలాగో వెళ్దామని చెప్పి వచ్చాము. సో వెళ్ళడంతో చాలా బాగా రిసీవ్ చేయడం జరిగింది. ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అండ్ ప్లీజ్డ్. ఎంట్రన్స్లో కూడా ఐడి ప్రూఫ్స్ అడగలేదు. దే ఓన్లీ ఆస్ ద ఫోన్ నంబర్ అండ్ నేను నాది ఇవ్వలేదు, మా ఫ్రెండ్ ఇచ్చారు. సో అక్కడ ఫస్ట్ స్టెప్ డన్. బాగా రిసీవ్ చేసుకున్నారు, వెళ్ళి కూర్చోమన్నారు. ఏం తీసుకుంటారు ఏంటి అనేది అన్ని వెయిటర్స్ చాలా బాగా చూసుకున్నారు. ఫుడ్ ఐటమ్స్, నేను చెప్పిన ఐటమ్స్ కూడా చాలా బాగా వండారు. సో అది కూడా నేను అప్రిషియేట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అండి, ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ అని. సో వెళ్ళిన ఒక 10-15 minutesకి సాంగ్ బ్యాండ్ వాళ్ళు నాకు సాంగ్ కూడా డెడికేట్ చేయడం జరిగింది. బర్త్డే విషెస్ కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా బర్త్డే అని, బట్ నేనేం పుకారాలు చేసుకోలే. ఐ వాజ్ హ్యాపీ బికాజ్ ఐ వాజ్ ఎంజాయింగ్. తర్వాత ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేయడం నాకు అలవాటే. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే నేను వెళ్తున్నా, ఓకే మిగతా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా అని నేను లైవ్ పెట్టేస్తూ ఉంటాను. సో లైవ్ పెట్టాను. కాసేపు తర్వాత సెల్ఫీ లైవ్లో పెట్టేసి నేను డాన్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత అప్రిషియేట్ చేయడం జరిగింది. అంతా జరిగింది, బాగానే ఉంది. అందరినీ ట్యాగ్ చేసా, ప్రిజమ్ వాళ్ళని ట్యాగ్ చేసా, బ్యాండ్ వాళ్ళని ట్యాగ్ చేసా, ఎవ్రీథింగ్. తర్వాత ఆఫ్టర్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్, ప్రాబ్లీ నో, అట్లీస్ట్ ద ప్రిజమ్ పీపుల్ డింట్ నో దట్ ఐఎమ్ అన్ యాక్టర్ ఆర్ ఐఎమ్ అ సెలబ్రిటీ అనేది ఎవరికి తెలీదు. తెలుసుకోవాలి అని కూడా నాకేం ఉద్దేశం లేకుండే. సో దెన్ బిల్ టాపిక్ వచ్చినప్పుడు నేను అప్పటికి స్విగ్గీ డైనట్లో చూసా, దాంట్లో 15% ఆఫ్ ఉంది. 15% ఆఫ్ ఉంది, 15, నాట్ ఈవెన్ 5%, 10%. సో వీళ్ళు డెజర్ట్, నేను ఆల్రెడీ డెజర్ట్ ఆర్డర్ చేశాను. ఆ డెజర్ట్ నేను మా బ్యాండ్ వాళ్ళతో నేను కట్ చేసి సెలబ్రేట్ చేద్దామని వాళ్ళని పిలవడం జరిగింది. దే కేమ్, వీ కట్ ద కేక్, వీ హ్యాడ్. మీన్ వైల్ బిల్ వచ్చినప్పుడు నేను చెప్పాను, మీ దగ్గర ఈ కాన్సెప్ట్ ఉందా? బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ ఎవర్ ఐ వెంట్, దే ఐదర్ గివ్ అ కాంప్లిమెంటరీ ఆర్ దే విష్డ్ ఆర్ దే సెలబ్రేటెడ్ అలాంగ్ విత్ అస్, లేకపోతే డిస్కౌంట్ అయినా ఇస్తారు. సో మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, వెయిటర్ ఆల్మోస్ట్ హీ బిహేవ్ లైక్ హీ డింట్ నో మచ్. నన్ను మీ మేనేజర్ దగ్గర కనుకోండి, లేకపోతే కాల్ హిమ్ హియర్, ఐల్ టాక్. హీ కేమ్, దెన్ ఐ స్పోక్ ద సేమ్ థింగ్. తర్వాత హీ సెడ్ నో వీ హ్యావ్ సర్టన్ రూల్స్ అండ్ పాలసీస్ అండ్ ఆల్ దట్, వీ డోంట్ అబైడ్ విత్ ఆల్ దిస్ అన్నారు. ఓకే పర్లేదు, మీ ఓనర్ కానీ, మీ ఇన్వెస్టర్స్ కానీ, మీ పార్ట్నర్స్ కానీ ఎవరన్నా ఉన్నా వాళ్ళని కూడా పిలవండి అని అడుగుతా. అడగడంలో తప్పేముంది, ఏం లేదు. మహా అంటే నో అంటారు. నో అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో మనం చూసుకుంటాం. సో ఆ ఉద్దేశంతోనే చాలా ప్రశాంతంగా ఇవన్నీ డిస్కషన్స్ జరిగింది. మిస్టర్ ప్రణీత్ అని సోకాల్డ్ ఓనర్ కానీ, వాట్ ఎవర్ ఇన్వెస్టర్ కానీ వచ్చి, చెప్పండి మేడం ఏమైంది అని చెప్పి ఇలానే వెరీ సర్కాస్టికలీ, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది బట్ మళ్ళీ చెప్తాను నేను అని చెప్పి మళ్ళీ చెప్పాను. ఓ మీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి ఇంతే సర్కాజంలో అక్కడే స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా ఏం స్టార్ట్ కాలే. అక్కడ నేను హర్ట్ కూడా అవ్వడం లేదు. వాట్ ఐ మెంట్ వాజ్, వై డూ హ్యావ్ టు బీ సర్కాస్టిక్? నేను నీకు పెద్ద తాజ్మహల్ కొనివ్వని చెప్పట్లే, తిరిగి నేను నీ సామాన్లు ఏం డ్యామేజ్ చేయలే అప్పటికి. వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ ట్రైంగ్ టు బీ సర్కాస్టిక్ అబౌట్? మహా అంటే నువ్వు చెప్పు, ఓకే మా రూల్స్ ఇలా ఇలా నేను చూపించేస్తాను, అవ్వదు, ఆర్ మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమైనా కన్సిడర్ చేస్తామేమో, మా టీంతో మాట్లాడి మేబీ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ అని చెప్తే అయిపోయేది, అక్కడికక్కడ అయిపోయేది ద హోల్ సినారియో. హీ ప్రొలాంగ్డ్ ఇట్. హీ వెంట్ టు సమ్ అదర్ సెట్ ఆఫ్ పీపుల్ అనంతా కూర్చొని ఏదో ప్లాన్ వేశారు, నన్ను ఏదో టార్గెట్ చేద్దామని ప్లాన్ వేశారు. ఇన్ వాట్ వే ఐ డోంట్ నో. ప్లాన్ వేసి 10 minutes పంచాయత్ చేసి, తర్వాత మళ్ళీ దట్ గాయ్ ఆర్ ది అదర్ మేనేజర్ ఇద్దరు కలిపి వచ్చినట్టున్నారు. కలిపి వచ్చి మా దగ్గర కాంప్లిమెంటరీ కాన్సెప్టే లేదు. నేను అన్నా, నువ్వు కాంప్లిమెంటరీ తీసుకొచ్చినా మీ వెయిటర్స్ స్టాఫ్ అంతా ఉన్నారు కదా, వాళ్ళందరికీ పంచదామని నేను తీసుకురమ్మన్నా, నా కోసం కూడా కాదు కాంప్లిమెంటరీ. సో అది కట్ చేసి చిన్న చిన్న పీస్ అందరు తినండి, ఐ వాంట్ టు సెలబ్రేట్ విత్ ఎవ్రీ వన్ వేర్ ఎవర్ ఐమ్ గోయింగ్.
ఆ కాంప్లిమెంటరీ డబ్బులు కూడా నేను ఇస్తాను, మీకు లేదు మీ కాంప్లిమెంటరీ ఆప్షన్ లేదంటే ఆ కాంప్లిమెంటరీ డబ్బులు కూడా నేనే ఇస్తాను అని కూడా చెప్పా. దెన్ వాట్ ఈ డిడ్ అగైన్ పంచాయతీ పెట్టి నా దగ్గర వచ్చి మాట్లాడి, లేదు మీరు మూసుకొని బిల్ చేసి బయలుదేరండి అని చెప్పాడు. బిల్ చేసి బయలుదేరండి బాగానే ఉంది, మూసుకొని బిల్ చేసి బయలుదేరండి నాట్ యాక్సెప్టబుల్. సో ఇట్స్ నాట్ దట్ నాకు నా ట్రిగర్ అయ్యానా ఇన్స్టిగేట్ అయ్యానా అని కాదు. నువ్వు ఒక నార్మల్ పర్సన్తో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు చాలు, దానికి మించి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. యు ఆర్ అ పర్సన్ హూ ఇస్ గివింగ్ సర్వీస్. నువ్వు సర్వీస్ సరిగ్గా ఇవ్వడంతో నీ మాటలు కూడా పద్ధతిగా రావాలి. అండ్ దేవర్ ట్యాగింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ లోకల్ హైదరాబాదీ, లోకలైట్స్, లోకల్ బిగ్ షాట్స్, లోకల్ యునో బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళలాగా బిహేవ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ హ్యాపెండ్, వెయిటర్ హీ బాట్ అనదర్ బ్రౌనీ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి ఇట్లా స్లైడ్ చేశారు, టేబుల్ మీద స్లైడ్ చేశారు. అక్కడ కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. నేను అన్నా, ఇప్పుడు ఇంత పంచాయతీ అయ్యాక మీరు అది తీసుకొచ్చారు కదా, దాంట్లో మీరు ఏమైనా మిక్స్ చేయొచ్చు. యూ నెవర్ నో ఆబ్వియస్లీ. ఇట్ మైట్ బీ అ రివెంజ్, ఇట్ మైట్ బీ అ ఈగో ఇష్యూ. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ దట్. మీరు అందరు తినండి, దానికి కూడా నేను పే చేస్తాను అని చెప్పాను. లేదు మాకు ఎవరన్నా వేసింది మేము తిన్నాము, ఎవరన్నా ఇచ్చింది మేము తిన్నాము అన్నారు. మీదే ఫుడ్, మీరు అలా చెప్పుకోవడానికి అవసరం ఏముంది? సరే తిన్నారు, ఓకే నో ప్రాబ్లం, పర్లేదు, నేను బిల్ వేసాడు నేను ఇస్తాను, కానీ నాకైతే కాంప్లిమెంటరీ కావాల్సిందే అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్. ఇవన్నీ పంచాయతీ అవ్వకపోతే నేను స్విగ్గీలో తీసేసుకుందామని అనుకున్నా, బట్ దే వర్ మేకింగ్ ఇట్ వెరీ అగ్లీ. అండ్ నేను దాన్ని అగ్లీ స్టేజ్లో తీసుకొని రావాలని ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఆ ఉద్దేశంతోనో నేను ఆ పంచాయతీ కూడా స్టార్ట్ చేయలే. దెన్ 11 o'clock, సమ్వేర్ అరౌండ్ 11 o'clock లాస్ట్ ఐటమ్ అండి, మేము బిల్ తీసుకొస్తాము అని చెప్పి 11 o'clock నుంచి స్టార్ట్ అయింది గోలంతా. 11:30 వరకు బేసిక్గా డిస్కషన్స్ అంతా అయింది. బ్యాండ్ వాళ్ళతో కేక్ కట్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దే ఆల్సో న్యూ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, బట్ వాళ్ళకున్న కమిట్మెంట్స్ వల్ల వాళ్ళు బయలుదేరిపోయారు. తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ వన్ లెఫ్ట్ 1 hour, ఆల్మోస్ట్ 1 hour నేను లైవ్ చేశాను. అప్పటికి నేను లైవ్ ఎందుకు చేశా? నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ ఫర్ కాంట్రవర్సీ, నాట్ ఫర్ లైక్స్, నాట్ ఫర్ సబ్స్క్రైబర్స్, బట్ ఓన్లీ అండ్ అవేర్నెస్ దట్ ఇలా ఏదో జరగబోతుంది ఆర్ జరుగుతుంది. ఐ వాంట్ విట్నెస్, అంతే. నాట్ ఈవెన్ అ ప్రూఫ్, ఐ వాంట్ అ విట్నెస్. సో ఫార్చునేట్లీ టెక్నాలజీని నేను రైట్ వేలో వాడుకున్నా. థ్యాంక్ గాడ్ ఫోన్ నా చేతిలో ఉంది. బికాజ్ మొన్న బేబీలాన్లో జరిగిన ఇష్యూలో వాళ్ళు ఫోన్స్ కూడా లాగేసుకున్నారు చేతిలోంచి. సో అది నేను ప్రాపర్గా యూస్ చేసి మా ఫ్రెండ్ని కూడా చెప్పాను, నువ్వు కూడా రికార్డ్ చేయి, ఇన్ కేస్ నా ఫోన్లో బ్యాటరీ డౌన్ అయింది ఏమైనా అయినా ఇట్ విల్ స్టిల్ కంటిన్యూ అని చెప్పి. సో మా ఫ్రెండ్ ఒక్క ముక్క మాట్లాడలేదు. హీ వాజ్ జస్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాస్ టెలింగ్ అండ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ విల్ డీల్ ఇట్ ప్రాపర్లీ. సో హీ లెఫ్ట్ ఇట్ ఆన్ టు మీ. తర్వాత దే స్టార్టెడ్ షట్టింగ్ ఆఫ్ ద హోల్ స్పేస్. 17 members ఉన్నారు, 17 బౌన్సర్స్తో పాటు స్టాఫ్, మేనేజర్, సో కాల్డ్ ఇన్వెస్టర్స్, ఓనర్స్, వాట్ ఎవర్ 17 members దే వర్ లుకింగ్ లైక్. ఒక్క విషయం అంటే, మీరు చెప్పిన దానిలో అంత కరెక్ట్గా ఉంది. మీరు కాంప్లిమెంటరీ అడిగారు, వాళ్ళు కాంప్లిమెంటరీ ఇవ్వలేదు. సో డిస్కషన్ జరుగుతుంది. సో అక్కడ కొన్ని ఐటమ్స్ మీరు పడేస్తున్నట్టు కొన్ని విజువల్స్ నేను చూశాను. సో నేను పడేస్తాను, ఇలా పడేయడము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పబ్లిసిటీ కోసం అంటే, అవును ఎస్ నాకు పబ్లిసిటీ కావాలి అని చెప్పి మీరు మాట్లాడింది. సో ఈ కాన్వర్జేషన్ అంతా ఎప్పుడు వచ్చింది అండ్ పోలీసులు ఎప్పుడు వచ్చారు? అసలుకి పోలీసులను ఎవరు పిలిచారు? సో నేను 1 hour ఆల్రెడీ లైవ్ చేశానని చెప్పాను కదా. నేను లైవ్ చేయడం స్టార్ట్ చేసే కన్నా ముందు వాళ్ళకి అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నా వాళ్ళ ఫోన్స్ తీసుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసి, మీకు ఇదే కదా కావాలి, మీకు ఇదే కదా కాంట్రవర్సీ కావాలి, పబ్లిసిటీ కావాలి, అమ్మాయిలు కదా షో ఆఫ్ చేసుకోవాలి కదా మీరు అని చెప్పి ప్రతోడు ఫోన్లు తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. వెయిట్ చేసా లైవ్ ఎలాగో నడుస్తుంది. సో ఓకే ఇట్స్ ఫైన్, నేను కూడా రికార్డ్ చేసుకుంటాను. అవును నాకు ఇదే కావాలి, ఇదే చేస్తాను, నేను ఖచ్చితంగా ఇదే చేస్తాను. మీకు అసలు తెలీదు, నేను ఎవరు మీకు తెలీదు, నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు. మీరు చేసేది చేయండి, మీ డ్రామా మీరు చేయండి, నా డ్రామా నేను చేసుకుంటా, ఎవరు విన్ అవుతారో తర్వాత చూసుకుందాం అని చెప్పా. తర్వాత ఆఫ్టర్ సమ్ సాలిడ్ నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ తర్వాత ద ఫస్ట్ బూత్ నేను వాడింది ఏంటంటే భోసడీకే అని వాడా. అది కూడా ఎందుకు వాడా అంటే, హీ వెంట్ టిల్ మై మామ్. నా వరకు కూడా ఆగలేదు, మా మమ్మీ వరకు వెళ్ళాడు, మా పేరెంట్స్ వరకు వెళ్ళాడు. హూ ఈజ్ హీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ హీ? నువ్వు నిజంగా మీ అమ్మ కడుపుల నుంచి పుట్టావంటే ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు, అంతే. యూ డోంట్ హ్యావ్ రైట్స్ నో మ్యాటర్ వాట్. సరే ఇది పక్కన పెట్టు, ఫిలాంథ్రఫిస్ట్ అంటే తెలుసా అన్నాను. నీకు స్పెల్లింగ్ తెలుసా అని అన్నాడు. నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను కదా, వింటావా అన్న. గూగుల్ చేసుకోపో అని చెప్పాను నేను. అంత టైం లేదు నాకు అన్నాడు. సరే భోసడీకే మీనింగ్ తెలుసా అన్న. నువ్వెవరు నాకు భోసడీకే అని చెప్పడానికి? నేను అన్నా ఓకే నేను భోసడీకే అని చెప్పా. అరియో భోసడీకే కాదు కదా, మరి నువ్వు ఎందుకు హర్ట్ అవుతున్నావు అన్న. పోనీ నేను మీనింగ్ చెప్తా, వింటావా అంటే, నీ మొహం నుంచి నీ నోటి నుంచి నేను ఆ మీనింగ్ వినాలా నేను అన్నాడు. ఓకే బాస్, వాట్ ఎవర్ సూట్స్ యువర్ బిల్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పా. హీటెడ్ డిస్కషన్ నడుస్తున్నది. నేను లైవ్ చేస్తే లైవ్లో నేను నా రియాక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది లైవ్, వేర్ ఐ స్టార్టెడ్ రియాక్టింగ్. నేను ప్లేట్ పడేయడం కూడా నాకు ఫుడ్ మీద డిస్రెస్పెక్ట్ ఉండి కాదు,
వాళ్ళ దాంట్లో ఏదైనా యాడ్ చేసి ఉంటారేమో ఆ భయంతో లిటరలీ బిల్లు పే చేయమని అడగడం కాకుండా బ్రౌనీ ఇచ్చి తినండి మీ కాంప్లిమెంటరీ తినండి అని దేవర్ ఇన్స్టిగేటింగ్ మీ. అండ్ నేను తినిన ఫుడ్ కూడా కొంచెం బ్యాలెన్స్ మిగిలిపోయింది, అది కూడా ప్యాక్ చేసి తీసుకొచ్చారు. ఇంకా అది కూడా నాకు తీసుకెళ్ళాలనిపించలే. నేను యూజువల్గా తీసుకొచ్చి ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది, కానీ నాకు తీసుకెళ్ళాలనిపించలేదు. అక్కడికక్కడ నేను వాళ్ళ మొహం మీద విసరలేదు, వాళ్ళని టచ్ కూడా చేయలేదు. ఆ బిల్లు కూడా తీసి కింద విసిరాను, ఆ ప్లేట్ కూడా విసిరేసాను. దానికి కూడా నేను డబ్బులు ఇవ్వడానికి రెడీ, నాకేం ప్రాబ్లం లేదు. ఆ ఫుడ్ కూడా నేను పడేశాను. ఐఎమ్ సారీ ఫర్ దట్ ఫుడ్, బట్ ఐ డోంట్ నో వాట్ దే మస్ట్ హ్యావ్ మిక్స్డ్ ఇన్ ఇట్. దట్ వాజ్ మై హోల్ అండ్ సోల్ రీజన్ ఆఫ్ థ్రోయింగ్ ఇట్ డౌన్. అది చేశాక బికాస్ దే షట్ ఆల్ ద ఎగ్జిట్ అండ్ ఎంట్రీ డోర్స్. నేను బిల్ పే చేయటే నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చానో అటువైపు వెళ్తే ఆల్ ద బౌన్సర్స్ ఆర్ ఫాలోయింగ్ మీ యాజ్ ఇఫ్ ఐమ్ గోన్ రన్ అవే. వ్యాలేకి వాళ్ళ దగ్గరే ఉంది నా కార్కి, నేను ఎక్కడి నుంచి పారిపోలేను కదా, వర్షం కూడా పడుతుంది ఆ రోజు. సో సరే అని చెప్పి నేను వెళ్తుంటే ఇలా ఫాలో అవుతున్నారు, నా షాడోస్లా ఫాలో అయ్యి షట్టర్ ఓపెన్ చేస్తారా అని అడుగుతున్నా. నో, దే ఆర్ నాట్ ఓపెన్, దే ఆర్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్. సరే తిరిగి వేరే ఎగ్జిట్ డోర్స్ ఎక్కడున్నాయి, వేరే డోర్స్ ఎక్కడున్నాయి నాకు చూపియండి. బికాస్ దే టర్న్ ఆఫ్ ద లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్, వైఫై అన్నీ కట్ చేశారు 1.5 hour. అంటే ఇప్పుడు ఫస్ట్ డోర్స్ వాళ్ళే మిమ్మల్ని అవుట్ సైడ్ వెళ్లకుండా క్లోజ్ చేశారా? అంటే ఈ విషయం ఇప్పుడు వరకు తెలియదు. అంటే అది ఎక్కడ చెప్పడం జరిగింది, ఓకే, అన్ని చోట్ల నేను చెప్పాను. వాళ్ళు డోర్ షట్ చేశారు కాబట్టి ఇంకా నాకు అనిపించింది లైవ్ హ్యాస్ టు బీ దేర్ నో మ్యాటర్ వాట్. వాళ్ళు వైఫై లేకపోయినా నా మొబైల్ డేటా నుంచి అయినా నేను లైవ్ చేయాలి అని చెప్పి లైవ్ చేయడం కంటిన్యూస్ చిన్న వీడియోస్గా చేసి నేను అప్లోడ్ చేసుకుంటూ పోతున్నా. సో ఆ లైవ్లో వచ్చిన వాళ్ళు కూడా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు, పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా చూసారు కాబట్టి వాళ్ళని కూడా చెప్పా, ప్లీజ్ కమ్, ఇట్స్ నాట్ ఫర్ మై సేఫ్టీ, ఇట్స్ జస్ట్ సో దట్ మీరు ఉన్నారు, బికాస్ దేర్ ఆర్ 17 people, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కాబట్టి ప్లీజ్ కమ్ అని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది. వెన్ ఆల్ దట్ న్యూసెన్స్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్టర్ షట్టింగ్ ద డోర్స్, నేను ఇలాగే చెప్పా, దిస్ ఇస్ నాట్ రైట్ అండి. నేను మా ఫ్రెండ్ వచ్చాము, మా ఫ్రెండ్ ఈజ్ ఫిజికలీ ఏబుల్డ్, బ్లెస్డ్ పర్సన్, తనకి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ సరిగ్గా పనిచేయదు. వాట్ ఆర్ యూ ఈవెన్ డూయింగ్ హియర్? ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇలా పెట్టుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ ఎజెండా అన్న? ఎజెండా మీరు కదా, ఎజెండాతో వచ్చారు, మీకు కాంప్లిమెంటరీ కదా కావాలి, మీకు డిస్కౌంట్ కదా కావాలి, మీరు మా మీద ఇట్లా బిల్ విసిరేయడానికి కదా వచ్చారు, మీకు పబ్లిసిటీ కావాలి కదా అని అన్నారు. అస్సలు నేను చెప్పేదేంటో మీరు చెప్పేదేంటో ఎక్కడ సింక్ లేదండి. నేను ఇంకా దీన్ని ముందు తీసుకెళ్ళాలనుకోవట్లేదు, మీకు ఎస్కలేట్ చేయడానికి రావట్లేదు, దయచేసి పోలీస్ వాళ్ళని పిలవండి అని నేను చెప్తే నేను కంటిన్యూస్గా చెప్తున్నా, ప్లీజ్ కాల్ అ లేడీ పోలీస్. ఇట్స్ 12 దాటింది. ఎందుకు లేడీ పోలీస్ డ్యూటీలో ఉండరా? పెట్రోలింగ్ టైంలో డ్యూటీలో ఉండరా? నాకు తెలీదు. ఐఎమ్ ఆస్కింగ్, ఐ డోంట్ నో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దే షుడ్ బీ దేర్, బికాస్ లేడీస్కే చాలా ఇంజస్టిస్ జరుగుతూ ఉంటుంది. లేదు, షీ టీమ్ వాళ్ళు డెఫినెట్గా ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, లేడీ పోలీసులు కూడా ఉండరు అని చెప్పేసి ఇదైతే ఉండదు. అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం కాబట్టి. లేదు, లేడీ పోలీసులు ఉంటారు, షీ టీమ్ వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు. కాల్ చేయగానే ఎస్పెషల్లీ లేడీస్కి ఏదైనా ప్రాబ్లం అయితే షీ టీమ్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు. సో వీళ్ళు ఓన్లీ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి వీళ్ళని మాత్రమే పిలవడం జరిగిందా? వాళ్ళే కాల్ చేసి నేను కాల్ చేయనా, మీరు చేస్తారంటే లేదు మేము చేసుకుంటాము, మాకున్నారు కాంటాక్ట్స్, మేము చేసుకుంటాం అన్నారు. అక్కడికే అర్థమైంది, కాంటాక్ట్స్ ఉన్నారంటేనే అక్కడికే అర్థమైపోయింది మ్యాటర్ ఏంటో అని. బట్ స్టిల్ ఐ హ్యాడ్ అ లిటిల్ రే ఆఫ్ హోప్, బికాస్ లేడీ పోలీస్ని పిలుస్తా అన్నారు కాబట్టి వెయిట్ చేశాక మేబీ అప్పుడు 1.5 hour తర్వాత వాళ్ళు షట్టర్స్ ఓపెన్ చేసి వాళ్ళందరూ బయట గాలి ఆడడానికి కోసం అని చెప్పి బయటికి వెళ్ళారు. నేను ఇంకా లోపలే ఉండి ఇంకా డిస్కషన్ చేస్తున్నా, మీరంతా స్టాఫ్ ఉండి మీకు నిజంగా ఒక మనసు లేదా, ఒక కామన్ సెన్స్ లేదా, ఒక్కలైనా మాట్లాడుతున్నారా? మీరు అందరు వీడియోలు తీసుకొని జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు నా మీద. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అసలు ఇండియన్సేనా మీరు? ఒక మనస్తత్వం అనేది లేదా మీ అందరికీ? హిందీలో తిట్టా, తెలుగులో తిట్టా, ఇంగ్లీష్లో తిట్టా, ఒక్కడికి బుద్ధి ఎక్కలే. తర్వాత సరే పోలీస్ వాళ్ళు వస్తున్నారు కదా అని ఆ హోప్స్తో నేను కూడా బయటికి వెళ్ళా, మళ్ళీ గాలి తీసుకోవడానికి బయటికి వెళ్తే వీళ్ళందరూ మళ్ళీ నన్ను చుట్టూ ఇట్లా సెమీ సర్కిల్ చేసి ఫాలో అవుతున్నారు. ఏంటి వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ లైవ్ ఆన్ చేసేసి చూడండి అందరు ఫేస్లు అంటే ఫేస్లు తిప్పుకుంటున్నారు, బౌన్సర్స్ ఫేస్లు తిప్పుకుంటున్నారు. ఎందుకు అంతా కూడా ఫేస్ లేదా మీకు చూపించుకోవడానికి అన్న. అదైంది. మళ్ళీ వీళ్ళంతా నా కార్ ఇక్కడ పెట్టుంది అంటే ఇట్లా మొత్తం సెమీ సర్కిల్ 17 members మొత్తం అటాక్ చేస్తున్నట్టు ఉన్నారు. ఏ టైంలో ఏదైనా జరగచ్చు అన్నట్టుంది. కార్ ఎక్కాను, ఆ కార్ కీస్ ఇవ్వడానికి కూడా పెద్ద పంచాయతీ, కార్ కీస్ ఇస్తారా లేదా కూడా నాకు అర్థం కాలేదు, అంత పెద్ద పంచాయతీ చేశారు అక్కడ. అంత లోపల వాడు ఏదేదో మాట్లాడాడు. తన పేరు యాంథనీ అండ్ ప్రణీత్. రూత్లెస్ పీపుల్ ఎవర్. రూత్లెస్ అంటే రూత్లెస్ అండి. ఏదేదో మాట్లాడుతుంటే అవి కూడా అవును నేను ఇదే, అవును నేను అదే, నన్ను ఒక అన్నారు, ప్రాస్టిట్యూట్ అన్నారు, అన్నీ అన్నారు. నీకు ఇదే పని, నా బట్టలు చూడు, ఈ బట్టలతో పబ్కి వస్తావా ఈ టైంకి, నీకు సిగ్గులేదా? మళ్ళీ ఆ డిసేబుల్డ్ పర్సన్తో వస్తావా, నీ బాయ్ ఫ్రెండా, వాడేం మాట్లాడట్లేదేంటి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇలా మాట్లాడితే నాకు నిజంగా పవర్ ఉంటే నేను ఏమైనా చేయొచ్చు కదా వాళ్ళకి. ఐ వాజ్ ఓన్లీ, అస్సలు నాకు నిజంగా పవర్ ఉండుంటేనా ఐ వుడ్ హ్యావ్ షోన్ దెమ్ లిటరలీ ఐ వుడ్ హ్యావ్ షోన్ దెమ్ హెల్ప్ అని అనిపించింది నాకు. సో అన్నీ చేసిన టైంకి సరే
ఇంకా వీళ్ళతో నాకు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐఎమ్ గోన్ డీల్ ఇట్ ఐఎమ్ గోన్ ఫేస్ ఇట్ ఇంటూ డబుల్ అని డిసైడ్ అయిపోయాను నేను. ఐ కెన్ వాక్అవుట్ అండి, ఆరామ్గా ఐ కెన్ వాక్అవుట్, ఐ కుడ్ హ్యావ్ స్టాప్ ద హోల్ థింగ్. బట్ మై పాయింట్ ఇస్ ఇలా నేను ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నా. రేపు ఎంతమంది మాట్లాడతారో లేదో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ హియర్ టు ఇన్స్పైర్ పీపుల్, ఐఎమ్ జస్ట్ హియర్ టు మేక్ పీపుల్ అవేర్. సో నువ్వు అవేర్ అయ్యి నీ చుట్టుపక్కల ఉన్న లేడీస్నైనా నువ్వు కాపాడగలిగితే ఐఎమ్ అ విన్నర్ అండి. సో అది అయిపోయాక నేను కార్లో కూర్చుని 2 minutesకి పోలీసు వ్యాన్ వచ్చింది. అమ్మయ్య అనుకున్నా, ఒక రే ఆఫ్ హోప్ అని చెప్పి. చూస్తే 2 మగాళ్ళు దిగారు, ఊపుకుంటూ వచ్చారు. నేను అన్నా, సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరు కాల్ చేశారు సార్ అండ్ ఏమని చెప్పేసి కాల్ చేశారు, నేను ఒక 2-3 క్వశ్చన్ నేనే మీకు ఇంట్రాగేషన్ చేస్తాను ఫస్ట్ అని చెప్పి అడిగితే నాకు ఎవరో బిల్ పే చేయట్లేదని చెప్పారు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పారు. సరే చేసేవాళ్ళు లేడీసా జెంట్సా అని చెప్పారా అంటే మాకు అవన్నీ సంబంధం లేదు, మేము మా డ్యూటీ చేయడానికి వస్తున్నాము, అక్కడ వచ్చి మేము డీల్ చేసుకుంటాం అన్నారు. ఓకే, సో ఇది సినారియో, ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మనిషికి నాకు తెలిసి 20% కూడా ఎక్కలే, ఇద్దరిలో ఒక్కరికి 20% కూడా ఎక్కలే. సో నేను మళ్ళీ చెప్తున్నా, నేను వాళ్ళకి కూడా ఆఫర్ ఇచ్చా, మీరు కావాలంటే మీ సిఐ ఎస్ఐ ఎవరినన్నా పిలవండి, బికాజ్ మీరు కూడా ఎస్కలెక్ట్ చేయలేకపోతున్నారు దీన్ని. మీరు వచ్చింది ఏంటి, ఒక 2,000 వసూలు చేయడానికి. ఒక 2,000 వసూలు చేయలేకపోతున్నారా ఒక పర్సన్ నుంచి? ఒక జస్టిఫైడ్ వేలో నువ్వు వసూలు చేయలేకపోతున్నావా? పోనీ 2,000 పక్కన పెట్టు, నువ్వు ఆ డిస్కౌంట్ ఇస్తే ఒక 1,700 అనుకో మహా అంటే. ఇవన్నీ పక్కన పెట్టండి, వాడికి నిజంగా అంత డబ్బులు ఉన్నాడు, ఇంత పెద్ద ప్రిజం పెట్టుకున్నాడు, ఆర్ ఎన్నో బిజినెస్లు రన్ చేస్తున్నాడు, ఒక 2,000 నేను ఎవరో బెగ్గరికి ఇచ్చానని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఇంత అడుక్కుంటున్నా, ఇంత డిస్కౌంట్ వెనకాల ఉన్నాను అనుకుంటున్నారు కదా, ఇచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారు? జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాన్ ఈగో, జస్ట్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్, జస్ట్ బికాస్ వాళ్ళ స్టాఫ్ ముందు వాళ్ళు ఇజ్జత్ తీశారని చెప్పా. బరాబర్ అందరు ఇజ్జత్ తీస్తాను నేను. ఐ విల్ పీ ఆన్ ఆల్ యువర్ ఫేసెస్ అని గోన్ కూడా చెప్పాను నేను. దే డెఫినెట్లీ డిజర్వ్ ఇట్ అండి. అండ్ పోలీస్ వాళ్ళు వీళ్ళే దౌర్జన్యం అంటే వాళ్ళకి ఇంటూ 10 times నోరిప్పట్లేదు. నోరిప్పినా ఏంటి, మేడం మీరు ఆగండి, మేడం మీరు ఆగండి. వాళ్ళు లిటరలీ దే కమింగ్ టు అటాక్ ఫిజికల్గా అండ్ హీస్ ట్రైంగ్ టు స్టాప్ మీ, నాట్ దెమ్. అరే ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా, నాకు అర్థం కాలే అన్న. హైదరాబాద్ పోలీస్ అంటున్నారు, గచ్చిబౌలి పోలీస్ అంటున్నారు, మీ లోకలే మీరు కాపాడలేకపోతే వేర్ ఆర్ వీ గోయింగ్? అబ్సల్యూట్లీ వేర్ ఆర్ వీ గోయింగ్? నో వన్ ఇస్ సేఫ్. సో మీరు ఇంత ఇష్యూ జరిగింది కదా, సో మీరు ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయలేదు? అంటే మీరు అన్నారు ఒక 2,000 మ్యాటర్ కాదు, ఇంకొకరికి నెక్స్ట్ ఇలా జరగకూడదు, ఒక అవేర్నెస్ కోసం అని అన్నప్పుడు మీరు ఎందుకు ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు? అంటే పోలీసులు వచ్చి మీకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకే సపోర్ట్ చేశారు, నాకు ఆల్రెడీ వాళ్ళు తెలుసు అని చెప్పి ప్రిజం పబ్ వాళ్ళు చెప్పారని కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకు మీరు ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు? ఫస్ట్లీ మొన్న బేబీలాన్ ఇష్యూ జరిగిన తర్వాత నాకు నాది జరిగిన తర్వాత నాకు బేబీలాన్ ఇష్యూ గురించి తెలిసింది. అప్పటి వరకు నాకు ఈ అవేర్నెస్ కూడా లేదు. వాళ్ళు ఆ ఇష్యూ నుంచి బయటకు వచ్చి ఫోన్స్ తీసేసుకొని ఇమీడియట్ లైవ్ చేసేసి ఇమీడియట్ దే వెంట పోలీస్ స్టేషన్. ఒక మదర్ అండ్ డాటర్, ఆ మదర్ ఇస్ అ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిస్ట్, కాంగ్రెస్ రిప్రజెంట్ చేసే అమ్మాయి డాటర్. వాళ్ళ మదర్ కూడా షీఈ్ ఇన్ అ వెరీ డెసిగ్నేటెడ్ పొజిషన్. వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేస్తామంటే, ఎఫ్ఐఆర్ రాసుకోండి అంటే, హోల్ బేబీలాన్ పీపుల్ వెంట్ దేర్. దే వర్ సిట్టింగ్ అండ్ హ్యావింగ్ ఆల్కహాల్. పోలీస్ పీపుల్ వర్ లాఫింగ్, ఏంటి మీ ఇద్దరు లేడీస్ నాకు కంప్లైంట్ ఇస్తారా ఈ టైంకి మీరు కంప్లైంట్ ఇస్తారా, ఎఫ్ఐఆర్ రాసుకోవాలా అని చెప్పి నవ్వుకొని జోకులు వేస్తున్నారంట. వాళ్ళ పాపం ఏం చేయాలో అర్థం కాలే. ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు, దే డింట్ రన్ అవే కదా. సో అంతవరకు అయిన తర్వాత ఫార్చునేట్లీ ఎఫ్ఐఆర్ ఫైనల్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 1 week నుంచి అది జరుగుతుంది. వెరీ వెరీ గ్లాడ్. అలాగే మన ఏరియా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ఓన్గా వాళ్ళు బుద్ధి తెప్పించుకొని వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నా ఫీలింగ్. బికాజ్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏం ఇష్టం వచ్చింది తిట్టారు, మాట్లాడారు. కొంచెం వాల్కనో ఎరప్షన్ అయిన తర్వాత కొంచెం ప్రశాంతత వస్తుంది కదా. దేర్ ఇస్ ఆల్వేస్ అ పీస్ ఆఫ్టర్ స్టామ్ అంటారు. ఆ పీస్ ఇస్తున్నా వాళ్ళకి. వాళ్ళు ఆ పీస్ని సరిగ్గా వాడుకొని ముందుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళేసినా, నా మీద వేసినా, పోలీస్ వాళ్ళ మీద వేసినా, ప్రిజం వాళ్ళ మీద వేసినా ఐఎమ్ ఓకే. ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి రావాలి. వాళ్ళు కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ. ఇప్పుడు పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మేడం వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తేనే మేము ఏమైనా చేయొచ్చు అన్నారు. డెఫినెట్లీ చేస్తా. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ హియర్, బికాస్ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ మై సోషల్ మీడియా. నాకు కామన్ ఆడియన్స్కి నాకు ఆ బ్రిడ్జ్ అది సోషల్ మీడియా అనేది. సో జనాలకి ఒక్క వర్షనే తెలుసు అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు. నేను వీడియోస్, లింక్స్, ఇంటర్వ్యూస్ చేసి పెట్టినా వాళ్ళందరికీ ఒకటే వర్షన్ తెలుసు అన్నట్టు ఫీలింగ్లోనే ఉన్నారు. నేను పోనీ తప్పు చేశానని నాకు ఫీల్ అయినా ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ అపాలజైజ్. నాకేం భయం లేదు. తప్పు చేస్తే అపాలజైజ్ చేయడంలో తప్పేం లేదు. నీ తప్పు లేకపోయినా నువ్వు అపాలజైజ్ చేయమంటే నేను అది కూడా చేస్తా. ఎందుకు? నాకు ఒక మనస్తత్వం ఉంది కాబట్టి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, అంటే మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? జస్టిస్ కావాలనా, లేదు అంటే పోలీసుల దగ్గర నుంచా, లేదు అంటే ప్రిజం పబ్ వాళ్ళ దగ్గర నుంచా వాళ్ళు వచ్చి ఇప్పుడు మీకు క్షమాపణ చెప్పాలనా, లేదు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు మీరు ఇప్పుడు? జీరో డిమాండ్స్.
అబ్సల్యూట్లీ జీరో డిమాండ్స్. నేను ఇది ఒక సొల్యూషన్ ఒక జస్టిస్ కోసమో చేయట్లేదు, ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్నాను. నాతో పాటు చాలామంది ఈ రెవల్యూషన్లో దిల్ బీ పార్ట్ అని నాకు తెలుసు, బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బిన్ సపోర్టింగ్. సెకండ్, నన్ను అపాలజీ అడిగే కన్నా ముందు వాళ్ళు అపాలజైజ్ చేసుకుంటే బెటర్. అంటే వాళ్ళని దిగజారుకొని వాళ్ళు పెట్టుకున్న ఒక పొజిషన్లో, అలాంటి పొజిషన్లో ఎవరు రావద్దండి. దే ఆర్ డిస్టర్బ్డ్, దే ఆర్ రిటార్డెడ్, దే నీడ్ హెల్ప్. సైకాలజిస్ట్ కావాలంటే నా దగ్గర పంపించండి, నేను వాళ్ళని 5 minutesలో సెట్ చేసి పంపిస్తాను. బట్ దే హ్యావ్ టు బి విల్లింగ్, దే వాంట్ టు చేంజ్, దే వాంట్ టు ఎవాల్వ్ దెమ్సెల్స్. అంటే నేనే కూర్చొని మాట్లాడతా. ప్రెస్ మీట్ చేయించండి వాళ్ళందరితో, కుదిరితే చేయించండి. నేను ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేస్తాను, బికాజ్ యూ గైజ్ ఆర్ సపోర్టింగ్ మీ. ఇఫ్ యూ కెన్ సపోర్ట్ ఇన్ దిస్ వే, ఇట్ విల్ బీ అన్ అమేజింగ్ రెవల్యూషన్ అండి. అక్కడ మనకు ఒక పోలీసు, ఒక కోర్టు, ఒక అడ్వకేట్ వీళ్ళందరూ కూడా అవసరం లేదు. అఫ్ కోర్స్ దే విల్ కమ్ టు అస్. ఇఫ్ యూ వాంటెడ్, దే విల్ కమ్ టు సపోర్ట్ అస్. లెట్స్ యూటిలైజ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్స్. వై టు మేక్ ఇట్ అ బిగ్గర్ అండ్ అగ్లియర్ సీన్ ఫర్ ఎవ్రీ వన్. మీరందరూ నాకు ఒక కామన్ పబ్లిక్కి వచ్చే క్వశ్చన్స్ ద్వారా మీరు నాకు అప్రోచ్ అవుతున్నారు. నేను అంత సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ దెర్, ద హోల్ ట్రూత్ ఇస్ అవుట్ దెర్. రేపు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా నేను ఎవ్వరికి భయపడేది లేదు. ఫస్ట్ థింగ్ అంటే ఇక్కడ ఇంకొక విషయం నేను విన్నాను ఇంతకు ముందు మీ వీడియోస్లో. ఏం చెప్పారు అంటే ఇది స్టార్టింగే, ఇది ప్రాజెక్ట్ KDA సంథింగ్, ఇంకా వేరే కూడా ఉన్నాయి అని చెప్పారు. అంటే DA కూడా చెప్పాను. ఎస్. సో అది దేని గురించి అనేది నాకు తెలియదు. సో దీని తర్వాత ఇంకా దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు, ఇంకేం బయటకు తీసుకురావాలనుకుంటున్నారు? అయ్యో, అలా కూర్చుంటే మనం నా లైఫ్ అంతా ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, అన్ని బయటికి తీసుకురావచ్చు. బట్ దట్స్ నాట్ మై ఇంటెన్షన్. నా దగ్గర నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా డిగ్నిటీ, నా పేరెంట్స్ వరకు వెళ్తే నేను ఊరుకునేది లేదు. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పవర్లో ఉన్నా, ఏ జెండర్, ఏ రిలీజన్ ఉన్నా నాకు సంబంధం లే. నేను ఒక హ్యూమన్, నా డిగ్నిటీ కాపాడుకునే హక్కు నాకుంది. నేను అది చేస్తా. ఎంత దూరమైనా వెళ్ళి ఫైట్ చేస్తా. వరల్డ్ వైడ్ కూడా వెళ్ళి ఫైట్ చేయమంటే చేస్తా. నాకేం భయం లేదు. మీరు నాతో పాటు వస్తారో రండి, లేకపోతే ఐఎమ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మై సెల్ఫ్. సో ప్రాజెక్ట్ కే ఇస్ కల్పిక. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ అండ్ ద పీపుల్ అరౌండ్ మీ. చాలు. సో అంటే ఇన్ని డేస్ మీరు లేనిదే సడన్గా నేను విన్నాను, నిన్న ఒక షూటింగ్ నుంచి నేను అవుట్ సైడ్ వచ్చాను, షూటింగ్లో కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి, ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది అన్నారు. ఇప్పుడు కన్యూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? అంటే చాలా రోజులు నేను కూడా ఒక 3 years బ్యాక్ కూడా నేను మిమ్మల్ని మాట్లాడాను, ఒక ఇంటర్వ్యూ కావాలి అంటే కూడా సమంత గారిలో మీకు కూడా ఇలా ఇష్యూ వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు కూడా లేదు, నాకు మీడియా ఎదురుగా రావడం ఇప్పుడే ఇష్టం లేదు, ఒక టైం ఉంది, ఆ టైంకి వస్తాను అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సో ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ ఒక 2.5 years తర్వాత ఇష్యూతో మీరు బయటకు వచ్చారు. సో ఏంటి సడన్గా మీరు అసలుకి ఇప్పుడు మూవీస్ చేస్తూ ఆ గ్యాప్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఇష్యూ జరిగిందా, లేదు ఎందుకు ఈ టైంలో మీరు ఎక్స్పోజ్ బయటికి రావాలనుకున్నారు? ఇలాంటి అంటే మీకు ఇది నిజంగానే అంటే వేరే వాళ్ళకి జరగకూడదని మీరు చెప్తున్నారు, బట్ కొంతమంది బయట ఎలా ఉన్నారంటే మీరు అనొచ్చు, ఇందాక నుంచి కూడా క్వశ్చన్ చేస్తున్నారు, పబ్లిక్ మాట్లాడేది మీరు నన్ను అడుగుతున్నారని. ఇది వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సిల్లీ థింగ్ కదా, ఒక సిల్లీ థింగ్, అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతే అయిపోతుంది, 2000 పెద్ద విషయం కాదు అన్నప్పుడు అయిపోతుంది, బట్ ఆ కాంప్లిమెంటరీ కోసమే ఇష్యూ అంతా జరుగుతుందా, ఒక సిల్లీ థింగ్ కోసం లేదు నేమ్ కోసం చేస్తున్నారా అని చెప్పేసి బయట అడుగుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను రివర్స్లో వెళ్తా, మీరు అడిగిన క్వశ్చన్స్కి రివర్స్లో ఆన్సర్ చేస్తా. ఫస్ట్ 2000 థింగ్ అని చెప్పారు కదా, ఇప్పుడు నేను మెన్షన్ చేసిన బేబీలాన్ ఇన్సిడెంట్లో వాళ్ళ బిల్ యాక్చువల్లీ 5000 చిల్లర ఏదో ఉంది, బట్ వాళ్ళకి బిల్ పడింది 7000. సో దట్ ఈస్ 2000. ఓకే, ఆ 2000 వాళ్ళు ఆల్కహాల్ అమౌంట్ కూడా వేశారు తన బిల్లో. సో తను ఆల్కహాల్ తాగలేదు కాబట్టి బిల్ చెక్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు క్లారిఫై చేసి సారీ అని చెప్పి వాళ్ళు బిల్ తీసేసి నార్మల్ 5000 ఏదో ఇచ్చారు. బట్ బికాస్ షీ క్వశ్చన్, నేను తాగలేను కాబట్టి నేను పిన్ పాయింట్ చేశాను, అలా మీరు ఎంతమందికి ఇలా మోసం చేశారు నాకు తెలియాలి అని క్వశ్చన్ రేజ్ చేసింది. టక్కని ఫోన్ లాగేశారు, టక్కని దేవర్ ఫిజికలీ అబ్యూజింగ్, వర్బలీ అబ్యూజింగ్. సో ఇస్ దిస్ ఆల్ అబౌట్ 2000? డెఫినెట్లీ నో. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 20,000, if it is 2 lakhs or even 2 rupees, యాజ్ ఐ టోల్డ్, ఇట్ ఈస్ అవర్ రైట్స్. బికాజ్ మనం ఈ డబ్బులు సంపాదించడానికి ఎంత హార్డ్ వర్క్ చేసాం మనకు తెలుసు. వీ నో ద వాల్యూ ఆఫ్ ఈచ్ పెనీ. అది మీరు ఒక ఆర్గనైజేషన్కి ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది, ఇలాంటి బోగ్గాలకి ఇస్తే ఏమీ కాదు. అలాంటిది నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ థింగ్, యశోద, పరోల్, 8 AM మెట్రో ఆల్మోస్ట్ 3 తమిళ్లో, హిందీ, తెలుగులో రిలీజ్ అవ్వడం జరిగింది. 3 films నా లీడ్గా. యశోదాలో లీడ్ కాదు కానీ అది నేను ప్రాపర్గా పబ్లిసిటీ చేయడం జరిగింది. ఆ టైంలోనే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయింది, బిగ్ టైమ్. నాకు ఐ వాజ్ గోయింగ్ టు ఫిజియోథెరపిస్ట్, ఐ వాజ్ గోయింగ్ టు పోలీస్ స్టేషన్స్, ఐ వాజ్ గోయింగ్ టు ప్రమోషన్స్, ఐ వాజ్ డూయింగ్ ఆల్ వాట్ ఐ కుడ్ డూ. ఆ టైంలో నా రైట్ హ్యాండ్ ప్యారలైజ్ అయ్యడం జరిగింది. ఐ వాజ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ విత్ మై ఓన్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్.
ఐ వాజ్ సర్వైవింగ్. నేను ఎవరికి చెప్పుకోలేదు, చెప్పాలనుకోలేదు, బికాజ్ ఐ నో మై బాడీ ఈజ్ మ్యాజికల్. ఇట్ కెన్ డూ వండర్స్, ఇట్ కెన్ ఛాలెంజ్ మీ టు ద కోర్. సో అది చేసే టైంకి నేను ఒక వెబ్ సిరీస్ ఆల్రెడీ చేశాను దానికి ముందు, ఆర్ మేబీ దట్ పర్టికులర్ ఇయర్ డిసెంబర్లో దయా అని పవన్ సాధ్నేని గారు డైరెక్ట్ చేశారు. దాంట్లోకి చాలా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. నాకు హెల్త్ బాగాలేకుండా కూడా దే సపోర్టెడ్ మీ. అండ్ ఒక 3 or 4 days షూట్ ఉండే, అది చేసాం. ఐ థింక్ మార్చ్ ఏప్రిల్లోనూ రిలీజ్ అయింది నెక్స్ట్ ఫాలోయింగ్. నాది వచ్చేసి సర్జరీ ఫెబ్లో అయింది. ఫాలోయింగ్ ఇయర్ ఫెబ్లో వీ హ్యాడ్ టు కాల్ ఫర్ ఎమర్జెన్సీ సర్జరీ అనమాట. సో నేను 3 monthsలో లేచి నుంచొని నార్మల్ లైఫ్లో వెళ్ళాల్సింది నాకు 9 months పట్టింది టు ఈవెన్ గెట్ అప్ అండ్ ఫీల్ దట్ ఓకే ఐఎమ్ అలైవ్ ప్రాపర్లీ. దట్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ట్రామాటిక్ షిట్ దట్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ హెస్ గివెన్. సో దాని నుంచి కోలుకొని బయటకు వచ్చి మెడికేషన్స్లో ఉండి ఇది అది అన్ని ప్రయత్నాలు చేసుకొని అన్ని ఫిజియోథెరపీలు చేసుకొని నా ఓన్గా నేను నన్ను కరేజియస్గా బిల్డ్ చేసుకొని బయటకు వచ్చా. ఇంతకుముందు నా వర్షన్నే జనాలు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు నేను ఇన్ఫైనైట్ 0.0 వర్షన్ అని చెప్తా, 2.0 కూడా చెప్పా, 5.0 కూడా చెప్పా, ఇన్ఫైనైట్ 0.0 వర్షన్ అది. సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ టు ఎనీవన్, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు డీల్ విత్ ఎనీవన్, ఒక హ్యూమన్తో నువ్వు డీల్ చేస్తున్నావు అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్ పడాలి. నువ్వు పర్టికులర్గా నేను అడ్మైర్ చేస్తున్నాను, నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నా, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం ఒకటే కాదు, దాన్ని నువ్వు యాక్షన్స్లో ఎలా చూపిస్తున్నావు. అది ఒక బేర్ కస్టమర్ వీళ్ళతో ఉన్న కనెక్షన్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. ఎక్కడున్నా చాయిస్ ఆఫ్ వర్డ్స్ మేక్స్ ద హోల్ డిఫరెన్స్ అండి. మనం ఈ టెక్నాలజీ లైఫ్లో ఉండిపోయి ఒక డీపీలో ఒక నేమ్ కూడా సరిగ్గా పెట్టుకోకుండా ఎవడు పడితే వాడు ఏ టైంకి పడితే ఆ టైంకి ఏదో ఒకటి చెప్పేసి కామ్గా అయిపోయి నవ్వుకుంటే సరిపోదు. యు ఆర్ నాట్ హియర్ టు క్రియేట్ అ రకస్. రేపు ఈ టెక్నాలజీయే మనల్ని ఓవర్పవర్ చేయబోతుంది. మీరు రెడీ ఉంటే క్రేజీ, రెడీ లేరంటే యూ విల్ బికమ్ అ బిగ్ విక్టిమ్ ఇన్ ఇట్. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్ వచ్చింది, రేపు ఒక ఏఐ వచ్చింది, ఎల్లుండి ఒక చాట్ జీపీటీ వచ్చింది, తర్వాత రేపు అన్నీ పోతాయి. తర్వాత ఏంటి, మనుషులతోనే కదా మాట్లాడాలి. అప్పుడు రెడీ ఉన్నారా మీరు యాక్చువల్ గేమ్ ఆడడానికి రెడీ ఉన్నారా? బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ అ సర్కిల్ అండి. చుట్టూ తిరిగి వీల్ కమ్ బ్యాక్ టు రూట్స్. సో నిజంగా మీకు ఇఫ్ యూ రియలీ వాంట్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ సమ్వన్, ఏమైనా కనుక్కోవాలనుకుంటున్నారు, ఏదైనా ఇష్యూకి మీరు ఖండిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే మొత్తం సినారియోని తెలుసుకోండి. లేదంటే నాకు మెసేజ్ పెట్టండి. నాకు చాలా ఓపిక ఉంది, చాలా టైం ఉంది, నేను అందరికీ రెస్పాండ్ అవుతాను. బరాబర్ అందరు నాకు ఈక్వల్. ఒక్కళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కూడా లేదు, ట్రాన్స్జెండర్ కూడా లేదు, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఫర్ మీ. మీకు నిజంగా అంత టైం ఉంది లైఫ్లో అంటే కమెంట్లు చేసే కన్నా రీచ్ మీ డైరెక్ట్లీ. ఆర్ ఐ హ్యావ్ మై టీమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఐ హ్యావ్ మై టీమ్. నేను మా సోల్జర్స్ని చెక్కుతున్నా లిటరలీ. అరే స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తా, దే టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రొఫైల్. వాళ్ళు లిటరలీ నాకు సారీలు చెప్పడము, లేకపోతే వాళ్ళు ఇన్స్టా నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో లిటరలీ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ దట్ ఐఎమ్ ఇన్ ఆల్సో. యూ హ్యావ్ నో రైట్స్ టు టాక్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ వన్ అన్లెస్ దే ఆర్ పోకింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. సో ఫైనల్గా అయితే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మీకు ఇలా చేశారో ప్రిజం పబ్ వాళ్ళు వచ్చి మీకు క్షమాపణ చెప్పాలి అని మాత్రమే మీరు కోరుకుంటున్నారు? No, that's again not my agenda, that's not my intention. Let them apologize themselves for being that ruthless towards themselves and towards me. So రిమాండ్లో ఉన్నారు వాళ్ళు పాపం. కేసు వేయకుండానే రిమాండ్ పెట్టాను వాళ్ళని. సో కుక్కతో వంకర అంటారు కదా, నిజంగా వంకరగానే ఉంటే అలానే ఉండిపోండి. మీరు ఇది కాదు వేరే దేశంలో వెళ్ళి ఏం పీకలేరు, పీకినా జైలు వెనకాలే పోతారు ఇలాంటి బొగ్గాళ్ళు వల్ల. అదే నాకు నిజంగా పవర్ పొజిషన్ ఉండుంటే అక్కడికక్కడ ఐ వుడ్ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ యాక్షన్స్. ఇవన్నీ పక్కకు పెడితే ఓవరాల్గా ఐ డోంట్ వాంట్ అ జస్టిస్, ఐ డోంట్ వాంట్ అన్ అపాలజీ, ఐ డోంట్ వాంట్ 1 crore ఫ్రమ్ యూ, ఐ డోంట్ వాంట్ 2,000 rupees ఫ్రమ్ యూ. వాట్ ఐ వాంట్ ఇస్ బికమ్ అ హ్యూమన్, లెట్ ఎవ్రీ వన్ ఎల్స్ అరౌండ్ యూ బీ అ హ్యూమన్. బికాజ్ అక్కడ అందరూ ప్రవర్తించింది ఒక పప్పెట్లా ప్రవర్తించారండి. బికాజ్ ఐ ఫీల్ ఆల్ వేర్ ఐదర్ ఇన్ డ్రగ్స్ ఆర్ ఇన్ ఆల్కహాల్. బికాజ్ ఒక్కరు ఎవరు మాట్లాడలేదు, ఇతను ఏం చెప్తే అలాగే బిహేవ్ చేస్తున్నారు, లిటరలీ పప్పెట్స్లో బిహేవ్ చేస్తున్నారు. సో నువ్వు డ్రగ్ అడిక్ట్, నీకు పిచ్చెక్కింది, నువ్వు సైకాట్రిస్ట్ దగ్గర పో, నువ్వు పిచ్చిదాని ఎర్రగడ్డ బస్ ఎక్కువ, ఇది అది అన్నాడు. డ్రగ్ అడిక్ట్ అన్నావు కదా, డ్రగ్ టెస్ట్ చేయండి. మీరు రోడ్ గచ్చిబౌలి పెట్రోలింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కదా, మీ దగ్గర రెడీ ఉంటుంది కదా టెస్ట్ చేయడానికి, టెస్ట్ చేయండి అన్న. నాకు కాదు, ఫస్ట్ వాళ్ళు చేయండి. యూ విల్ గెట్ ద దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా అంటే దానికి రెస్పాన్స్ లేదు. సో వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీస్ రైట్, నాకు హక్కు ఉంది, నాకు లా దగ్గరికి వెళ్ళే హక్కు ఉంది, నేను కేసు వేసే హక్కు ఉంది, నేను గెలుస్తా, ప్రాపర్గా గెలుస్తాను కూడా నాకు తెలుసు. బట్ గెలవడం ఓడిపోవడం అనేది కాదు.
ఇట్స్ అబౌట్ ప్లేయింగ్ ద గేమ్ రైట్లీ అండ్ ఐ థింక్ ఐమ్ డూయింగ్ దట్. ఎస్, చూసారు కదండి, ఇది ప్రిజం పబ్లో జరిగిన ఇష్యూ. అంటే 2000 గురించో కాంప్లిమెంటరీ గురించో కాదు. సో ఇది రెస్పెక్ట్ గురించి, నేను ఎలాంటి జస్టిస్ అడగట్లేదు, బట్ వేరే వాళ్ళు ఇలాంటి సఫర్ లేకోకుండా అవేర్నెస్ కావాలి, మిగతా వాళ్ళు కూడా ఇది చూసి అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పేసి మన కల్పిక గణేష్ గారు మాట్లాడడం జరిగింది. రిపోర్టర్ ఉమా, హైదరాబాద్, కెమెరామ్యాన్ వంశీ. థ్యాంక్ యూ.